Daily. Taste the Daily. మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విచ్చలవిడిగా డబ్బు పంచి అధికార పార్టీ గెలవాలనుకుంటోందని, కాంగ్రెస్ ని తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. దొంగ ఓట్ల విషయంలో కూడా కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలని, కార్యకర్తలు ప్రజలను కలిసి బీఆర్ఎస్ అభివృద్ధిని వివరించాలని కేటీఆర్ అన్నారు. ఒక రోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది. అక్కడ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. 3 పిల్లలు, చనిపోయిన రోజు చూసిన 3 పిల్లలు. వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే, ఎవరు సెటిల్ కాలే, అంత చిన్న చిన్న పిల్లలు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే, వెనకకి తిరిగి చూస్తే ఇవాళ కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక, మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతున్నారు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జూబ్లీహిల్స్ అంటే పేరుకు జూబ్లీహిల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళు. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తీసేయించవచ్చు. దొంగ ఓట్లు అంటే ఇవి బయటికి చెప్పేది కాదు, లంగలు కాంగ్రెస్లో చెప్తారు, మనం ఏం చేయమట్లా లంగ పని. దబ్బన ఎక్కడన్నా మనోళ్ళ ఓటు పోతే రాయించాలి. ఎక్కడన్నా మనోళ్ళ ఇళ్ళకి పోయి చూసుకొని 100 ఓట్లకు పోయి ఇంట్లో వీళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా కింద మీద ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. అట్లాగే ఎక్కడన్నా లేని ఓట్లు వాళ్ళు ఏమైనా లంగా రాయించారు అనుకో, కంపల్సరీ తీసేయించాలి. ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మనోళ్ళకి అలవాటు ఏముంటుందంటే, ఇట్లా ఒక పాంప్లెట్ పట్టుకొని ఇట్లా పోకుండా ఇట్లా ఇళ్ళకి తీసి వెళ్ళిపోతారు, అంతే. గట్ల నడవది. ఇప్పుడు మనం ఏంటంటే, మనం అధికారంలో లేము. ఇంటికాడికి పోవాలి, దండం పెట్టాలి, గోపన్నని యాద్ చేయాలి, గోపన్న చేసిన పని యాద్ చేయాలి, పీజీఆర్ సాబ్ చేసిన పని యాద్ చేయాలి. చేసి బరాబర్ ఈసారి మళ్ళొక్కసారి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి.